హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 13th నవంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో నిఫ్టీ 50 చూస్తే మార్నింగ్ మనకైతే గ్యాప్ అప్ చూసాం మనం, అవునా? సో గ్యాప్ అప్ అయినప్పటికీ కూడా మన ఇండికేటర్స్ అయితే ట్రెండ్ నెగటివ్గానే ఉందని ఇండికేట్ చేసింది. సో చూస్తున్నారు కదండి, మనకైతే జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి. అండ్ అలాగే చూడండి, మార్నింగ్ గ్యాప్ అప్ అయింది. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ సెల్లార్ లెవెల్కి వెళ్ళిందో, మినిట్ సెల్లార్ లెవెల్, ఆ సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే మనం రిజెక్షన్ అనేది చూసాము, ఓకేనా? మనకు మార్నింగ్ ఫాల్ అని చూసాము అండ్ వెంటనే మళ్ళీ ఫాస్ట్గా పుల్ బ్యాక్ చూసాము. అండ్ మళ్ళీ ఎప్పుడైతే సెల్లార్ లెవెల్కి వెళ్ళిపోయిందో అక్కడ నుండి మళ్ళీ మనం ఫాల్ అనేది చూసాము. అప్ సైడ్ వెళ్ళినప్పటికీ కూడా మన ఇండికేటర్స్ అయితే ట్రెండ్ నెగటివ్గా ఉందని చెప్పింది. అండ్ మీరు చూడొచ్చండి, మనకి కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతున్నారు అండ్ మనమైతే ఫాల్ చూస్తూ ఉన్నాము. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా మనకి సెల్ ఎంట్రీ అనేది 11th నవంబర్ 12:25 PM వచ్చేసింది. అండ్ మన 3 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి, ఓకేనా? అండ్ ఈరోజు మార్కెట్ చూస్తే ఫాల్ అవుతూ వచ్చి మన సపోర్ట్ రేంజ్లోనే ఆగిపోయింది. రేంజే మనకి రేపటికి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 23,844 నుండి 23,817, ఇది మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,414 నుండి 23,346, మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అండి 23,946 నుండి 23,992, ఇది మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ లెవెల్ వచ్చేసి 24,125 నుండి 24,200, మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? అండ్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 24,250 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, మార్నింగ్ నుండి మనకైతే ట్రెండ్ అనేది మోస్ట్లీ నెగటివ్గానే ఉంది. సో మార్నింగ్ మనకి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయినప్పటికీ కూడా మన ఇండికేటర్స్ అయితే ట్రెండ్ నెగటివ్గా ఉందని ఇండికేట్ చేసింది. అండ్ అలాగే మనం ఫాల్ అనే అండ్ అలాగే చూస్తే మళ్ళీ ఇక్కడ నుండి చిన్న బుల్లిష్ మొమెంటం చూసాము, అవునా? ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా మనకైతే రీసెంట్ హై ఉంది కదండి, సో ఈ జోన్కి వెళ్ళగానే రిజెక్షన్ వచ్చేసింది. సో ఇలాంటి టైంలో మనం ఎలాంటి ఎంట్రీస్ తీసుకోవద్దు, కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే మనం ఎంట్రీస్ తీసుకుంటాము, ఓకేనా? సో రీసెంట్ హై కానీ సెల్లార్స్ కానీ ఉన్నారనుకోండి, ఆ లెవెల్ అయిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీస్ తీసుకుంటాము, ఓకేనా? అండ్ చూస్తే మళ్ళీ వెంటనే మనకైతే సెల్ సైడ్ ఎంట్రీ వచ్చేసింది అండ్ మన టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి, ఓకేనా? అండ్ అలాగే చూస్తే మనకైతే కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతున్నారు, అంటే మార్కెట్ ఇంకా ఫాల్ ఉండే ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. సో మీరు చూస్తున్నారు కదండి, 225కి ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్కి వచ్చేసిందో అక్కడ నుండి కన్సాలిడేషన్లో ఉండిపోయింది. అండ్ ఈ సపోర్ట్ రేంజ్ వచ్చేసి మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 5th నవంబర్ రోజు ఫామ్ అయిన సపోర్ట్ అండి. అండ్ ఇదే సపోర్ట్ రేపటి కోసం కూడా మనకి సపోర్ట్ అవుతుంది, ఓకేనా? అండ్ ఈ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 51,094 నుండి 50,905, ఈ రేంజ్ మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,502 నుండి 50,379, మళ్ళీ ఈ రేంజ్లో అయినా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? అండ్ అలాగే మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అండి 51,216 నుండి 51,297, ఇది మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ లెవెల్ వచ్చేసి 51,802 నుండి 51,870, ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 51,936 నుండి 52,025, మళ్ళీ ఈ రేంజ్లో అయినా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ కూడా చూడండి, మార్నింగ్ గ్యాప్ అప్ అయింది అండ్ సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే ఫాల్ చూసాము అండ్ తర్వాత బ్యాక్ చూసాము, మళ్ళీ సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే రిజెక్షన్ అనేది చూసాము. అండ్ మనకైతే సెల్ ఎంట్రీ కూడా వచ్చేసింది అండ్ మనకైతే మన టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి, అవునా? అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,473 నుండి 23,433, ఇది మన ఫస్ట్ సపోర్ట్ జోన్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,212 నుండి
23,164 మళ్ళీ ఈ రేంజ్లో అయినా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అండి 23,601 నుండి 23,650 ఈ రేంజ్ మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ సెల్లార్ లెవెల్ వచ్చేసి 23,900 నుండి 23,933. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 24,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సెక్స్. సో సెన్సెక్స్లో కూడా మార్నింగ్ నుండి మనమైతే ఫాల్ చూసాము, అవునా. సో మార్నింగ్ నుండి ట్రెండ్ అనేది కంటిన్యూస్గా నెగటివ్గానే ఉంది. సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే ఫాల్ చూసాము, అండ్ మళ్ళీ సెల్లార్ లెవెల్కి వెళ్ళింది, అండ్ మళ్ళీ ఫాల్ చూసాము, అండ్ కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతూ వచ్చారు మనకైతే, అవునా. అండ్ రేపటి కోసం అండి మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 78,327 నుండి 78,233 ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 77,064 దగ్గర ఉంది. ఓకేనా. అండ్ మన రెసిస్టెన్స్ లెవెల్స్ అండి మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 78,879 ఇది మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 79,550 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్లో కూడా చూస్తే మనకైతే మార్నింగ్ నుండి ట్రెండ్ అనేది నెగటివ్గానే ఉంది. ఓకేనా. అండ్ బ్యాంక్ ఎక్స్లో అండి మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 58,083 నుండి 58,016 ఇది మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 57,631 నుండి 57,521 ఇది మన సెకండ్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 57,250 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 58,436 నుండి 58,523 ఇది మన ఫస్ట్ సెల్లార్ లెవెల్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 59,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 59,370 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి రేపటి కోసం మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.